హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ ఎట్ శ్రీ రఘురామ హాస్పిటల్స్ ప్రతిపాడు. సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకసారి ఆపరేషన్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే మనం పొట్ట కోసి ఆపరేషన్ చేశామో ఆ వూండ్ సైట్ అన్నది డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. స్నానం చేసేటప్పుడు గోరువెచ్చటి నీళ్లు, సోపు యూస్ చేసి ఆ ఏరియా క్లీన్ గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక క్లీన్ టవల్ తో ఆ ఏరియా డ్రైగా తుడుచుకోవాలి. పొత్తి కడుపు మీద ప్రెషర్ ఎక్కువ పడకుండా చూసుకోవాలి. అంటే మెట్లు ఎక్కువగా ఎక్కి దిగడం, బరువులు ఎత్తడం, ఒంగోని పనులు చేయడం లాంటివి చేయకూడదు. విరోచనం ఎప్పుడు ఫ్రీగా అయ్యేటట్టు చూసుకోవాలి. అలా అవ్వాలి అని అంటే పీచు ఎక్కువ ఉన్న పదార్థాలు లైక్ పొట్లకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, దోసకాయ, ఆనపకాయ, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. తుమ్ము, దగ్గు ఎక్కువగా రాకుండా చూసుకోవాలి. ఒకసారి వూండ్ హీల్ అయిన తర్వాత అబ్డామినల్ బెల్ట్ వాడడం వల్ల బ్యాక్ పొజిషన్ స్ట్రైట్ గా ఉండి పొత్తి కడుపుకి సపోర్ట్ ఉంటుంది. సో అలా ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ అన్నది రాకుండా ఉంటుంది. మన బాడీ పొజిషన్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. కూర్చునేటప్పుడు నడుం వెనకాల ఒక పిల్లో వేసుకొని హ్యాండ్ రెస్ట్ ఉన్న కుర్చీలో కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ అన్నది రాకుండా ఉంటుంది. ఫాస్ట్ బాడీ మూవ్మెంట్స్ అన్నవి ఇవ్వకుండా చూసుకోవాలి. ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంది అని అంటే స్మూత్ ట్రావెల్ మాత్రమే చేయాలి. కుదుపులు ఎక్కువగా ఉన్న ట్రావెలింగ్ చేయకూడదు. ఒకసారి పెయిన్ తగ్గి మీరు కంఫర్టబుల్ గా ఉన్న తర్వాత ఎక్సర్సైజెస్ లాంటివి స్లోగా వాకింగ్ తో స్టార్ట్ చేయొచ్చు. తర్వాత మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అండ్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అవుతూ మీ పోస్ట్ సిజేరియన్ మదర్హుడ్ ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.